దసరా దివెల ఉగాది బోనాలు సంక్రాంతి ఇట్లా ఏ పండుగన్నా తీసుకోండి ఏదో తినుడు తాగుడే ఉంటది పక్క. కొన్ని పండుగలకు కౌస్ తింటే కొన్నిటికి బెల్లం మిఠాయిలు తింటాం. కానీ శివరాత్రి అట్లా కాదబ్బా, చాలా నిష్టతో చేసుకునే పండుగ. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక్క పొద్దులు ఉంటారాయే. అటెనక పండ్లు ఫలాలు తింటారు. గావి తెచ్చుకోను మార్కెట్కు పోతే సుక్కలగు పడ్డాయి. బంతిపూలు బంగులెక్కినాయి, చామంతులు చెట్టెక్కినాయి, మల్లెపూలు మొగుల మీద ఉన్నాయి, గులాబీలు గుట్టెక్కినాయి. అటు గరకపోసలు గుసాయితున్నాయి, మారేడు దళాలు మూతి ముడుచుకుంటున్నాయి, మోదుగు పూలు మూత మోగుతున్నాయి. అవు మరి ఏది ముట్టుకున్నా పీటాన పీరం పండుగ పూట. 150 కూడా పోతుంది చామంతి. నార్మల్ 60, 70, 80 ఉంటుంది. ఈ రోజు నిన్న నుంచి 120, 150 పోతుంది. ఎప్పటికే ఉండదు, పండగకే 20 రూపాయలు మూర, ఉట్టేప్పుడు 15 రూపాయలు అమ్ముతాం. ఇక పండ్లను చూస్తే అంగురాలు అందుతలేవు, సేపులు చేయిస్తున్నాయి, సంత్రాలు చిక్కుతలేవు, మొరంగడ్డ మొగులెక్కింది, సపోటా సంధిస్తలేదు, పుచ్చకాయ పురిగాలు వనిస్తలేదు. మొన్నటికి ఇవాళకి మస్తు పెరిగింది రేటు. 150 ఉంటది, ఇవాళ ఉంటే 200, 300 ఇట్లా ఉన్నది ప్రైస్. ఈ రోజు పండుగ ఉంటే అందుకోసం అంత రేటు ఉన్నది. గదన్నట్టు పండ్లు పట్టుకునేటట్లేవు, పూలు ముట్టుకొని ఇస్తలేవు. పువ్వులు లేకుంటే పూజ కాదాయే, పండ్లు లేకుంటే ఒక్క పొద్దులు నడవయాయే. హాస్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 పట్టుకొని వస్తే వాళ్ళకి పూలకు సరిపోతలేవు, కూరగాయలకు సరిపోతలేవు. పండ్లు ఏడుకని తెచ్చుకోవాలి. నైట్ మొత్తం జాగరణ చేస్తారు, ముట్టించి అన్ని పెడతారు. ముంత కంచుడు పెట్టి పండ్లు అన్ని పెట్టిస్తారు. ఒక పొద్దున్న విడిచి పెడతారు. 70, 80 పెరిగిన రేట్లతో కొనేటోళ్ళకే కాదు, అమ్మేటోళ్ళకు సుతా తిప్పలే ఉన్నది. 10, 20 అడుగుతారు. మేము అంత దూరంకెళ్ళి ఛార్జీలు పెట్టుకొని వస్తే ఏమి వస్తలేదు. కొంతమంది అయితే 10 రూపాయలకే అడుగుతారు. 10 రూపాయలకేసి అన్ని అని పిర ఉన్న కొనక తప్పదు కాబట్టి శాస్త్రానికి నని కొంటపోయినరు. ఒక్క పొద్దులని అనుకుంటాం గాని శివరాత్రికి ఖర్చు మంచిగానే అవుతున్నట్టు.